అధ్యాయము 1వ వచనం. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. వెరీ గుడ్, వెరీ గుడ్. స్తుతి చేయుట కదమ్మా, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. శోభస్కరము, శోభస్కరం కదా. వర్ధిల్లెదము అనే పాటలు ఉంటుంది. ఆ చరణాలు మేరమ్మక్క కదా, యసన్న గారి వాళ్ళ అక్కగారు పాడిన పాట, రాసి ఆమె పరిశుద్ధాత్మ ఆవిష్యంతో రాసి పాడినటువంటి పాటలు కదా నాన్న. శోభస్కారం. దాన్ని కంప్లీట్ చేయను వాక్యాన్ని. మళ్ళా మొదటి చదువుకుంటారా? నీతిమంతులారా, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. దీంట్లో నుంచి అంశం తయారు చేశాం. ఎందుకు నీతిమంతులు మాత్రమే ఆనందగానం చేయాలి కదమ్మా? ఆనందగానము చేయాలి. అందులో ఒకటి ఉంది, ఒక కారణం ఉంది. పాత నిబంధన గ్రంథములో పాత నిబంధన ఎక్కడి నుంచి ఎంతవరకు? ఆది కాండము నుంచి మలాకి వరకు కదా నాన్న. అయితే దేవుని ఎక్కువగా స్తుతించినటువంటి వ్యక్తులు మనం ఆలోచన చేస్తే ఆ మహానీయుడు కదమ్మా, కట్టె పట్టుకుంటే కాపలదారుడు, గజ్జెగడితే ఆటగాడు, మైకు తీసుకుంటే పాటగాడు. ఎవరైనా ఆయన్నే కదమ్మా, ఆయన్నే. ఆయన పేరే దేవుని హృదయానుసారుడైనటువంటి దావీదు గారు. ఆయన్నే కదా నాన్న. పాత నిబంధనలో విశ్వాసులు ఎలా అయ్యారు? పాత నిబంధన గ్రంథ ప్రకారము క్రియలు చేస్తే చాలు వాళ్ళు ఏమైపోయారు చెప్పండి? నీతిమంతులు అయిపోయారు. దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. వెరీ గుడ్ నాన్న, థ్యాంక్ యూ. అట్లా హుషారు ఉండాలి సంఘం. రే చర్చి నిండా కాదురా, కాంగ్రిగేషన్ 30,000 40,000 ఉన్నాయి. ఏం చేయనిక పందుల్లాగా ఇక వస్తారు పోతాడు. ఎవడికి ఏమొస్తుందో ఎవడికి తెలియదు. కొన్ని ఏళ్ళు కొని పాటలు రావు, యవనస్తులకు రావు కదా. కొన్ని మందిరాల్లో, మన ఎమ్మిగనూరు మందిరాల్లో పాటలు రావు యవనస్తులకి. పాట పడి ఏంటి పోతూ తెలియదు, అర్థం కాదు. మన చర్చిలో యవనస్తులు పోటీల మీద పాటలు పాడే నాకు చాలా. కానీ యవనస్తులు ఏం చేస్తారంటే ఈ సెల్లుకు అలవాటు పడ్డారా. ఒకసారి అనుకున్నా, యేసు నామములో సెల్లు పగిలిపోనుగాక. ఆమెనరే మీ సెల్లు పగిలిపోతాయనే. అది కరెక్ట్ మాట. ఎందుకు మళ్ళీ అనకపోతిరి? మీరు ఎందుకు అనకపోతిరి ఏంటన్నమాట. షెల్లు పగిలిపోవునుగాక. ఎవరివి? ఆటలాడే వాళ్ళ షెల్లులు. అయితే వీని షెల్లు కూడా అటాస్. వాక్యం సంతోషంగా వినాలరా. ఏందది? సమాధానముతో ఇక్కడ ఏమన్నాడు? యథార్థవంతులు దేవుని స్తుతించుట శుభస్కారం. శుభస్కారం అవునా? పాత నిబంధన గ్రంథ ప్రకారము క్రియలు ఉంటే చాలు, నమ్ముకుంటే చాలు. క్రియలు ఉంటే చాలు, నమ్ముకుంటే చాలు, పరిశుద్ధులుగా ఉంటే చాలు, వాళ్ళు నీతిమంతులు అయిపోయారు. ఆది కాండం 15వ అధ్యాయం 6వ వచనముల మన పితరుడటువంటి దేవుని స్నేహితుడు అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. మంచి చదువు నాయన, మళ్ళీ చదువు. అతడు యెహోవాను నమ్మెను, అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. మంచి మాట. ఆయన అంటే దేవుడు రక్కడ, అది నీతిగా ఎంచాడు దేవుడు. నమ్ముకున్నాడంతే కదమ్మా. నమ్మకములో ఏముండొద్దు చెప్పండిరా, మీకు తెలుసు. అపనమ్మకం ఉండొద్దు, నమ్మకములో అపనమ్మకం ఉండొద్దు. ఇంకా అయిపోయి నమ్మేసా టోటల్గా. మన పితరుడైనటువంటి అబ్రహాం గారు, దేవుని స్నేహితుడైనటువంటి అబ్రహాం గారు, ఇద్దరు ఒకటే.
నమ్మాడు. ఇంకో మాట చూద్దామే. ఇది పాత నిబంధన గ్రంథ ప్రకారం దేవుని నమ్ముకున్నారు, క్రియలు చేశారు. అబ్రహాం గారు అన్నం ఎవరికి పెట్టాడు? ఇప్పుడు మీరు పెట్టరా యెహోవా దేవునికి అన్నము? పెట్టలేదా? యెహోవాను పెట్టాడు మొన్ననే. మంచి ఏ మటం కదా. అబ్రహాం ఏ మటన్ పెట్టాడో దేవునికి కూడా అది పెట్టాడా లేదా? ఎట్లా పెట్టాడు? అప్పుడు దేవుడే వచ్చి తిన్నాడు, ఇప్పుడు దేవుని సేవకుల్లో వచ్చి తింటాడు. తినేటట్టు పెట్టాలి, తిన్నట్టు పెట్టకూడదు. కోపంతో కారం ఎక్కువ వేసి, ఉప్పు ఎక్కువ వేసి, 2 ఎక్కువ వేసి మాలంటోడు తిన్నాను. ఏమంటే ఇంకా నేనేమనాలమ్మా, ఇంకా ఉపవాసాన్ని ఆ అన్నము చూసే లోపల, ఆ కారం చూసే లోపల, ఉప్పు చూసే లోపల ఉపవాసం పొడిగిస్తున్నా, సాయంకాలం వరకు ఉపవాసం ఉంటా. దేవుడికి మహిమ కలుగును గాక. నాన్న చూడు, కీర్తన గ్రంథము 106 31వ వచనం నిత్యము తరములన్నిటిను అతనికి ఆ పని నీతిగా ఎంచబడెను. అతనికంటే ఎవరికిరా? తరముల అన్నిటను అన్నాడు. ప్రతి తరములో అబ్రహాం మొట్టమొదట దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తి, దేవుణ్ణి అనుసరించి ఆశ్రయించి దేవుని మాటను తూచ తప్పకుండా విన్న వ్యక్తి ఎవరంటే అబ్రహాము. మొదటి పేరు ఏం పేరు? ఆయన పేరు అబ్రాం. తర్వాత ఏం చేశాడు? ఏమి పెట్టాడా? ఏ అక్షరం పెట్టాడు? హా పెట్టాడు కదమ్మా. ఆశీర్వాదము అంటే వాకులో ఏమొస్తుంది? నకారపుల్లో ఏమొస్తుంది? హా అనే మాట పలుకుతాం మనం. అంటే సాకు వావత్తు మనం ఇచ్చిన, షేకు వావత్తు ఇచ్చిన హా అనేటువంటి మాటని అందులో దాగి ఉంది. ఆశీర్వాదము. ప్రేమైన దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి అన్న కదా. అబ్రహాం గారు చక్కగా దేవుణ్ణి ఏం చేశాడంటే దేవుణ్ణి నమ్ముకున్నాడు, దేవుణ్ణి ఆశ్రయించాడు. పాత నిబంధన గ్రంథ ప్రకారము దేవుని నమ్మి క్రియలు చేస్తే వాళ్ళంతా ఏమైపోయారు చెప్పండి? తర్వాత ఏమైపోయింది? క్రమక్రమాన ఇంకేమొచ్చింది? అప్పుడు నమ్ముకున్నారు, క్రియలు చేశారు. తర్వాత ఈసాకు పుట్టిన తర్వాత విశ్వాసి కావాలంటే బలులా చెప్పాలా? ఏది? సున్నతి. రాతి కత్తులు చేసి ఏం చేశాడు? సున్నతిని. వాళ్ళు విశ్వాసులు, వాళ్ళు దేవుని పిల్లలు, వారు దేవుని ఆరాధించేవారు, వారు దేవుని స్తుతించేవారు కదా నాన్న. తర్వాత ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీదకి వచ్చిన తర్వాత, యేసు ప్రభుల వారు తండ్రి అయిన దేవుడు కొన్ని సంఘాలకు ఏం చేస్తున్నాడు? దేవుడు రాయిస్తున్నాడు. ఏమని రాయిస్తున్నాడు అంటే చదువునానా 5:8. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను.
క్రీస్తు. ఎందుకు చనిపోయినారా? మనము పాపులమై ఉన్నందుకు ఆయన మరణము మనం పరిశుద్ధపరుస్తుందని ఆయన మరణించాడు. మరణించి ఏం చేశాడు? తిరిగి కూడా లేచాడు. ఇంకో మాట మనం చూద్దాం, చూడండి 5వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి ఆయన రక్తము వలన బాగినండి, ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదము. మనకు ఉగ్రత ఉందమ్మా? ఉగ్రత ఉందా? నేను ఇలా పొద్దున్న ఎప్పుడు వాట్సాప్లో చూసిన వెయిటింగ్ న్యూస్లో చూసిన ఎస్పీ గారు ఏం చేశారంటే, ఏపీ ప్రజలు ఏం చేయాలంట? అలర్ట్గా ఉండాలంట. ఎందుకు? పొయ్యరోగం వచ్చిందని. ఇప్పుడు వానకాలం కదరా, అందుకోసం అప్పుడప్పుడు మనకు శనువులు వస్తుంటాయి. కిరింగ్ 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 అని దాని వాటిలో కూడా పడతాయి. మీ ప్రాంతంలో పిడుగులు పడుతున్నాయి, అవసరమైతే చర్చి కూడా పోవాకండి కదమ్మా. అలర్ట్గా ఉండండి. మనకు అంటే యేసు ప్రభుల వారుగాన మరణించకపోతే, ఆయన తిరిగి లేకపోతే మనం ఉగ్రత మనకు ఉందంట. ఆ ఉగ్రత నుంచి తప్పించడానికి యేసు ప్రభుల వారు ఏమయ్యారంటే, ఆయన మరణించాడు. అది ఎవరి కోసం అంటే కొత్త నిబంధన ప్రజల కోసం, కొత్త నిబంధన ప్రజల కోసం, తన ప్రజల కోసం. మార్కు రాసిన సువార్త 16:16 వాళ్ళు ఏం చేయాలంట? ఎవరంట? ఉగ్రతకు పాలు కాకుండా ఉండాలంటే, ఉగ్రతకు వెళ్ళకూడదంటే, ఉగ్రతలో లేకుండా ఉండాలి అంటే, ఉగ్రతలో పడి మరణించకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, దానికి దేవుడు ఏం చేశాడు? ఒక చక్కని లేఖనము ఈ మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయం 15వ వచనములో, నమ్మి బాప్తిసం పొందువాడు పలకండి, నమ్మి బాప్తిసం పొందినవాడు. మీరంతా రక్షింపబడ్డారా కదమ్మా? రక్షింపబడ్డారా? కొంతమంది రక్షింపబడిన వారు ఉన్నారు కదా. రక్షింపబడిన వారు ఎవరు? బాప్తిసము పొందని వారు. కానీ కొందరు బాప్తిసం పొందినటువంటి రక్షణ లేని వారు ఉన్నారు. ఎవరు వాళ్ళు? బాప్తిసం పొంది ఉగ్రతను తప్పించుకోలేని వారు ఉన్నారు. అంటే మారు మనసుకు తగిన బాప్తిసము లేకుండా, మారు మనసుకు తగిన బాప్తిసము లేకుండా ఎట్లా పడితే ఎట్లా బీడి తాగినా, సిగరెట్ తాగినా, ఏం చేసినా వాళ్ళకు బాప్తిసాలు ఇస్తారు చూడండి. అలాంటి వారు రక్షణ అంటే పొందినట్టున్నారు కానీ పొందనట్టే ఉంటారు. దానికి ఒక ఉదాహరణ చెప్పుదనా? అద్దముల ఆహారం ఉంటుంది, దాన్ని చూసి తృప్తి పడడం అంటే ఆకలి తప్పుతుంది. మీరు చెప్పండి. ఇది అద్దంలో చూపించి ఇదిగో ఇదే చూడండి, ఇంకా తినండి అంటే తినికి వస్తుందా? అట్టుంటుంది వాళ్ళ బ్రతుకు కూడా. ఉదాహరణ చెప్తున్నాను. ఇంకో మాట మనం చూస్తే రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 8వ వచనం చదువున్నాను. 8వ వచనం చదువు. 8వ వచనం. అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోను ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. ఆ వాక్యాన్ని ఎలా వినాలి? బాగా ఆలోచించేయండి. ఎలా వినాలి? మళ్ళీ విందాం. ఏది? రోమా 10వ అధ్యాయము 8వ వచనం. అదేమని చెప్పుచున్నది, అది ఏమని చెప్పుచున్నది? వాక్యము. బాగా వాక్యం వినరా? అది వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలోను ఉన్నది. నీ హృదయములోను ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. దాన్ని ఎలా వినాలి? వెరీ గుడ్ నాన్న, థ్యాంక్ యూ రమరియమ్మ. విశ్వాసముతో వినాలి. విశ్వాసులు వినాలి. విశ్వాసముతో వినాలి. విశ్వాసులు వినాలి. అది ఏ వాక్యం అంటది?
చూడండి, ఏ వాక్యం అది? విశ్వాస వాక్యమే, కానీ ముందు ఒకటి ఉంది. ఆ మాట చదువునానా? వాక్యము మీ వద్దను మీ నోటను నీ హృదయంలోను ఉన్నది. నీ హృదయములోను ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. విశ్వాస వాక్యమే. ఈ వాక్యము ఏ వాక్యం అంటే నాన్న, మన చెల్లి మన సంఘములో ఆత్మీయురాలు సంఘ పెద్దమ్మ పాట పాడుతుంటుంది. నిన్ను నడిపించేది జీవవాక్యమే. వాక్యం ఇది అంటే జీవవాక్యం అని చెప్పాలి. జీవవాక్యమును విశ్వాసులు వినాలి. అది ఇది జీవింపచేసేది. ఉగ్రత పాలు కాకుండా, ఉగ్రతలో ఉండకుండా నాన్న, ఆ ఉగ్రత నుండి తప్పించటానికి ఈ వాక్యము, దేవుని మాట ఏం చేస్తుందంటే కదమ్మా, వాక్యమే జీవవాక్యమే కదమ్మా, వాక్యమే సత్యవాక్యమే, నిత్యవాక్యమే. నిన్ను నడిపించేది జీవవాక్యం. ఈ జీవవాక్యాన్ని ఎవరు వినాలి? విశ్వాసులు. ఎలా వినాలి? విశ్వాసముతో వినాలి. విశ్వాసముతో వినటం వలన, విశ్వాసంతో వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, బాగా మనం ఆలోచన చేద్దాము నాన్న. ఇప్పుడు వాక్యం మీ దగ్గర ఉందరా? ఎక్కడుంది? ఉంది కదరా. బైబుల్ ఎవరి కాడ ఉంటే వాళ్ళ దగ్గర వాక్యం ఉన్నట్టే కదా. వాక్యం నా యొద్ద ఇప్పుడు ఎక్కడుంది? నా నోట్లో ఉంది. ఇప్పుడు ఆ వాక్యం ఎక్కడికి వెళ్ళాలి? హృదయంలోకి వెళ్ళాలి. ఆ విన్న తర్వాత విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం తర్వాత బాప్తిస్తానికి మనం వెళుతాం, ఖచ్చితంగా వెళుతాం. ప్రియమైన దేవుని పిల్లలారా, 9వ వచనం మనం చూస్తే నాన్న, 9వ వచనం మనం చూస్తే అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. మంచి మాట. నువ్వు రక్షింపబడుదువు కదమ్మా. రక్షణ విశ్వాసం వల్ల కలిగేదిరా. రక్షణ విశ్వాసం వల్ల కలిగేది. గుండెలోకి వెళ్ళాలి. దేవుడు ఎక్కడుంటున్నాడు చెప్పండిరా? ఎక్కడుంటున్నాడు? హృదయములో ఉంటున్నాడు. ఎవరితో అన్నారు ఈ మాట? ఎవరితోనని చెప్పాడా? ఎవరితోనని ఈ మాట చెప్పాడా? ఒరే బాబు, ఇంత పెద్ద దేవాలయం కడుతున్నావురా, 10 ఎకరాల దాదాపుగా నువ్వు. ఓయబ్బా, ఎన్ని సంవత్సరాలు కట్టావురా బాబు, నేను దాంట్లో ఉండను రా అన్నాడు కదా. ఎవర్రా? సమూయేలా నానా? దావీదు కొడుకు సొలొమోను కడుతున్నటువంటి యెరూషలేము దేవాలయం గురించి తండ్రి అయిన దేవుడు చెప్పాడు. అవి నన్ను పట్టవురా బాబు, కానీ పట్టేది నీ గుండెనే. ఇవల్ల అవి పనికి నిర్జీవమైనది. జీవం కలిగిన నీ గుండెలో నేనుంటా. దేవుడు ఉన్నాడంటే ఎవరు ఉన్నట్టు? ఆదియందు వాక్యం ఉన్నట్టు. మీరు బాగా కన్ఫ్యూజ్ కాకూడదు దేవుని వాక్యాన్ని. దేవుడు ఉన్నాడంటే వాక్యం ఉన్నట్టు. వాక్యం ఉందంటే విశ్వాసం ఉంది అన్నట్టు. విశ్వాసం ఉంది అంటే మనకు ఉగ్రత ఉండదు అని అనుకోవాలి. వీళ్ళని ఏమంటారా? నమ్మి బాప్తిసం తీసుకున్న కొత్త నిబంధన సంఘములో ఉన్న మిమ్మల్ని ఏమంటారు? పిశాసులు అంటారా? దయ్యాలంటారా? విశ్వాసురాండ్లు స్త్రీలు, విశ్వాసులు పురుషులు. నాన్నరే, మీరు విశ్వాసులు. మిమ్మల్ని ఏమన్నారంటే నీతిమంతులు, గొర్రెలు మీరు అన్నాడు. గొల్లవాడు గొర్రెల నుంచి
నీతిమంతుల్లో నుంచి అవినీతిమంతులను బాప్తిసం తీసుకొని దేవునికి నమ్మకంగా కానుకలిస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని స్తుతిస్తూ, దైవ సేవకులను ప్రేమిస్తూ ఉన్న ఈ నీతిమంతులల్లా వారిలో నుంచి కొన్ని గొర్రె ఇవి ఉంటాయి, ఏముంటాయి, మేకలు ఉంటాయి, వాయవరుష లేనివి మేకలు ఉంటాయి. వాళ్ళందరినీ గడ్డకు తీసేస్తాడంట దేవుడు. అవునా, గడ్డకు తీసేస్తాడంట. ఆనందగానం కదమ్మా. నా మానోసవి నన్ను మ్రోగించగా, నా మానో నేత్రములందు కనిపించే ప్రభు రూపమే, నా మదిలోన మెదిలే నువ్వు ప్రభు స్వస్థ స్వరాలే. అందరూ నా మదిలోన మెదిలేను ప్రభు స్వస్థ స్వరాలే. ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట, ఆత్మానంద గీతముల్ పాడదా. ఆనందమే సిలువలో నాకై రక్తము కార్చెను, సింహాసనమునకై నన్ను పిలిచెను. చాలనా కదా, ఏం చేశాడంట ఆయన? ఇప్పుడు ఎక్కడున్నారా మనం? ఇప్పుడు ఎక్కడున్నాం మనం? ఉగ్రతలో ఉన్నాం. సింహాసనం మనకు లేదు. సింహాసనం కొరకు ఆయన పిలుస్తున్నాడంట. సింహాసనం కొరకు ఆయన పిలుస్తున్నాడు కదా నాన్న. సింహాసనం ఇప్పుడు కదా, సింహాసనం అనేటువంటి మాట మనం ఆలోచన చేస్తే ఎవరైనా అక్కొచ్చి ఇక్కడ కూర్చుంటుంది, ఆ స్టేజ్ మీద వచ్చి పాటలు పాడుతుంటే ఎంత ఆనందమవుతుంది. అందరూ చప్పట్లు కొడుతూ ఉంటే అందరూ నిన్ను చూసి ఏం చేస్తారు చెప్పండి? ఓ ఆనందపడేటువంటి స్థితిలో నాన్న, అవునా కాదా? ఆనందపడే స్థితి. ఎస్తేర్ రాణి గారు బైబిల్లో ఆ రాజు దగ్గరికి వచ్చినప్పుడు ఆయనకు ఆనందం అయిపోయింది. కానీ అంత సడన్గా భార్య అని చెప్పేసి ఆమె వైపు ఆ రాజదండం పెట్టడానికి వీలు లేదు. ఆమె చెప్పే విషయాలన్నీ విన్న తర్వాతనే అది రూల్. అది కన్న కొడుకు కానీ మరి కట్టుకున్న భార్య కానీ ఎవరైనా సరే అక్కడికి వెళితే ఆమె విన్న తర్వాత ఈ మంత్రులు వీళ్ళు ఒప్పుకోరు. కానీ మన వరుడైతే, మన వరుడు ఎవరమ్మా చెప్పండి, గట్టి పలకండి. నీ వరుడెవరు? నా వరుడెవరు? నీ రాజెవరు? నా రాజెవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన గొప్పని మనం చప్పట్లు కొడదాం. గుండెలో దేవునికి మనం సింహాసనం కట్టాలి, ఆయనకు సింహాసనం కట్టాలి. ప్రేమన దేవుని పిల్లలారా ఆలోచన చేయండి కదమ్మా. సిలువలో నాకై ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు. ఎందుకు? సింహాసనం ఇవ్వటానికి కదా నాన్న, సింహాసనం ఇవ్వటానికి. ఆనందగానం చేయాలి మనం. ఎవరు చెయ్యాలంటే నీతిమంతులు. కొత్త నిబంధన గ్రంథ ప్రకారము ఎవరు నీతిమంతులంటే యేసుక్రీస్తు రక్తములో తమ పాపాలను కడుక్కున్నటువంటి వీరవనితులు, మహారాజులు, వారే నాన్న ఆనందగానం చెయ్యాలంటాడు. ఎందుకు దేవుని స్తుతించాలి, ఆనందగానం చెయ్యాలి నీతిమంతులంటే? ఎందుకు వాళ్ళకంత ఆనందము అంటే వారి నెత్తుల మీద ఏముంది చెప్పండి? జీవ కిరీటం ఉన్నది. చప్పట్లు కొట్టాలి. వాళ్ళ నెత్తుల ఏమున్నది? జీవ కిరీటం ఉన్నది. 9వ వచనం చదువుకున్నాను. 9వ వచనం రోమిలకు రాసిన పత్రిక దేవుని ఆత్మ 10వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు.
హృదయములో విశ్వాసము లేకపోతే చెప్పండి, శిక్షించబడుదువు. నీ హృదయములో విశ్వాసం ఉండాలి కదమ్మా, నీ హృదయములో విశ్వాసం ఉండాలి. విశ్వాసులు పాడాలండి. ఎవరంటే ఎవరు కొన్ని సంఘాల్లో పాడనీయరు. భక్త సింగ్ ఫెలోషిప్ సంఘములోకి దాదాపు చరిత్రలో ఎవరికి వాక్యం ఇవ్వరు. ఆశీర్భూషణం గారు ఎక్కడికి వెళ్ళినాయో ఈయన చాలా చక్కగా ఉంటుంది. ఖచ్చితంగా అది నాకు ఇచ్చిన ధన్యత అండి, అంతే. నేను గొప్ప చెప్పుకోవడం అంటే నాకు ఇచ్చిన ధన్యత అంతే. కల్లిబిల్లి చేయడు, కథలు చెప్పుడు, ఉన్నది ఉన్నట్టు దేవుని వాక్యమును చెప్పి అది ఏదైనా సరే ఖచ్చితంగా ఆయన ఒక ఆత్మనను రక్షించేటువంటి పరిస్థితి ఉంటుంది నాన్న. మనిషిని, మనసును, మాటను, చూపును, తలంపులను గ్రహించే దైవ సేవకులు, అభిషక్తులు భూమి మీద ఉన్నారు. కష్ట నష్టాలైన కడగండ్ల బ్రతికైన ఈ జీవి నీతోడెడ బాసిపోదలే అన్న రాజబాబు గారు. ఆయన మహానుభావుడు, ఆయన పెద్దోడు. ఆయన పేరు తలచటానికి కూడా నేను యోగ్యుని కాదు. ఒకసారి గుణిదలకి వెళ్ళాను. ఈ పాట రాసిన యవనస్తుడు మన గుణిదల మీటింగ్లోకి వచ్చారండి. ఆయనను ఓ పారి పాడండి అని. అవునా? ఎవరు పాడాలి? ఎవరు పాడాలి? ఎవరు ఆనందగానం చేయాలి? నీతిమంతులు ఆనందగానము చెయ్యాలి కదమ్మా, ఆనందగానము చేయాలి. కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో చెప్పగలలా ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. హల్లెలూయా నాకెంతో ఆనందమే. వెరీ గుడ్. హల్లెలూయా నాకెంతో ఆనందమే. సియోను నివాసం నాకెంతో ఆనందం, ఆనందమే. ఆమెన్, ఆనందమే. సియోను నివాసం నాకెంతో ఆనందం, ఆనందమే. ఆమెన్, ఆనందమే. చాలా కదమ్మా ఆనందం. షియోను వాసి, అసలుకి నీకోటి తెలుసా? షియోను కుమారి, నీ దేవుని ఆహ్వానించడానికి నువ్వేమిలా ఆనందగానముతో పాడవాడమని ఉందిరా నాన్న. ఎవరు అంటే సున్నతి చేయబడిన వాడు. ఎవడంటే కొత్త నిబంధన ప్రకారము అభిషక్తులు, యేసుక్రీస్తు రక్తములో కడగబడి నీతిమంతులుగా మార్చబడిన, నీతిమంతుని రక్తములో కడగబడిన ప్రతి వారు కూడా విశ్వాసం కలిగిన వారు, పరిశుద్ధులుగా ఉన్నవారు. అవునా కాదా? రాజా నీ సన్నిధి అనే తమ్ముడు ఉన్నాడు, నన్ను రమ్మన్నాడు. మొన్న కూడా ఫోన్ చేస్తానా, నన్ను రమ్మంటావు కానీ డాడీ నిన్ను రమ్మంటున్నాడు, నువ్వు రా అంటాడు. నువ్వు ఒక పారు వచ్చి ఆ పాట పాడాలి. కష్ట నష్టాలైన కొండలా అండగా నీ ఉండు లోకమున, ఎండిన ఎముకలైన ఉండుగా జీవమున. అవునా? నన్ను రమ్మంటావుగా నువ్వు రావు. ప్రేమన దేవుని పిల్లలారా, నన్ను ఆలోచన చేయండి రా. పాటలు పాడాలి, ఆనందగానంతో పాటలు పాడాలి కదమ్మా. మరి పాటలు ఎప్పుడు వస్తాయిరా? అందరూ చెప్పాలా గట్టిగా. మా నాయన ఫుల్ అయిందంటే ఎవరు? నన్ను కన్న తండ్రి. ఫుల్ అయిందంటే బద్దెలు పడతాడు. ఇంకా మా నాయన మళ్ళీ మీ వాళ్ళు కాదు. వేంపెంట్లో మా నాయన నులక సామేల్ గారు ఫుల్ అయినాడంటే అయిపోయా, ఫుల్ పాటలు. ఇంకా సంతోషం ఎక్కువ మా నాయన ఫుల్ అయితే ఇదే పాట. సంతోషం పొంగేను, సంతోషం పొంగి పొర్లేను, వాంతి చేసుకునేప్పుడు.
కొంచెం ముందుకంటాండి అమ్మా కదా. సంతోషం పొంగి పొరలాలి నాన్న. ఏరా చాలా ఆనందంగా ఉన్నామంటే ఫుల్ అయినా అంటాడు ఒకడైతే, ఫుల్ అయిపోయినా కదా. నేను నిన్న వాట్సాప్లో చూశాను రా, అంటే ఈ భూలోకంలో వాటర్ కొన్ని పేర్లు పెట్టారు. ఏం పేర్లు పెట్టారు? యాయమ్మ మనం పెట్టుకున్నాములేండి, చెప్పండి రా. యాయమ్మరా? కాదు కాదు, దానిలో పేరు పెట్టారు, పేర్లు పెట్టారు, వాటర్కి పేర్లు పెట్టారు. కృష్ణ, కావేరి. కావేరమ్మ సంతోషంగా తులతూగుతుందంట. గోదావరమ్మ. హల్లెలూయా. ఈ యూట్యూబ్లలో ఫేస్బుక్లో కదా తులతూగి ఆనందపడుతుందంట. ఇడుసు కిందికి ఆనందం, ఎక్కడికి? బంగాళాఖాతంలోకి. అవునా కదా? ప్రేమ దేవుని పిల్లలారా, మనిషికి ఆనందం ఎప్పుడు వస్తుందో తెలుసా రే? నువ్వు విశ్వాసిగా ఉన్నప్పుడు, నిజంగా నువ్వు దేవునిలో ఉన్నప్పుడు, ఎన్ని కష్టాలైనా, ఎన్ని నష్టాలైనా, ఎన్ని ఇరుకులైనా, ఎన్ని ఇబ్బందులైనా కదమ్మా, ఎన్ని కష్టాలైనా. నేను కూడా కష్టాల్లో ఉన్నప్పుడు కూడా పాట రాశాను. ఏ పాట రాశాను? ఎవరికైనా గుర్తుందా? ఇంకా కష్ట నష్టాలైనా మీకు వచ్చేదంతే. ఇంకొక పాట కూడా రాశాను నేను. కాదు, వాళ్ళు ఎట్లయినా పాస్టర్ చెల్లెళ్ళు వాళ్ళకి ఎక్కువ అప్పుడప్పుడే. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. నన్న రే ఆనందగానం చేయాలరా రే. ఈ సంతోషాన్ని ఎవడు దొంగలించలేడు. లోకంలో ఒక సామెత ఉంది. ఏం సామెత ఉంది? ఈ ఆనందాన్ని ఎవరు దొంగిలించలేరు, కానీ ఇంకోటి ఇప్పుడు రెడీగా ఉంది, మొత్తం రైల్ ట్రాక్ కరెక్ట్గా ఉంది, వంకర లేదు. విద్య, మనం చదువుకున్న చదువు ఎవరు కూడా సైతాంతో కాదు. మనం అనుకుంటాం సైతాంతో అవుతుందని, సైతాంతో అని కాదు. ఎప్పుడు సైతాంతో అవుతుందంటే, నువ్వు అవిశ్వాసములోకి వెళ్ళి మందిరానికి రాకుండా సొంత పనులు పెట్టుకొని సొంత ఆలోచనతో. అరే నేను ఒక మాట చెప్తా, నీ పిల్లలు కానీ మీరు కానీ ఆదివారం నాడు ఎక్కడికి పోనీయొద్దండి. అంతే నేను చెప్తున్నా, పోనీయొద్దండి. ఆదివారం నాడు నువ్వు, నీ భర్త, నీ పిల్లలు మందిరములు ఉండాలి. నువ్వు ఆనందగానం చేయాలన్నా, నువ్వు దేవుని నమ్ముకున్నావు, విశ్వాసం వేయినావు, తర్వాత నువ్వు బాప్తిసం పొందుకున్నావు, పరలోకానందం నీలోకి రావాలి. అవునా కాదా? పరలోకానందం నీలోకి రావాలి. విజయ గీతము సార నేను పాడేదా, విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు, పునరుత్థానుడనివే నాలాపనా, నారాధనా. ఒకని ఆయుషు ఆశీర్వాదము నీ వశమయ్యున్నవి, నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో. ఒక్కని ఆయుషు ఆశీర్వాదము నీ వశమయ్యున్నవి, నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో. యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము, నీ పరిశుద్ధులలో చూపినది. చాలా కదమ్మా, ఏమన్నాడు? నీ ఆయన సంకల్పమే నువ్వు ఆనందగానము చెయ్యాలని. ఆ పాటలో దైవజనులు రాసిన ఆ పరమార్థం ఏదంటే, నువ్వు నా కోసమే మృతి పొందావు, నా కోసమే నీవు రక్తాన్ని కార్చావు, అందుకే నేను నీతిమంతుడుగయ్యాను. 10వ వచనం నాయన, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు
నా పాపాల కోసము కల్వరి శిలువలో మరణించి తిరిగి లేచాడు. ఆ రక్తం వలన ఇప్పుడు ఏమైపోయినని చెప్పండి, నీతిమంతులుగా అయ్యాం. మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయం 34 వచనం మనం చూస్తే సర్ప సంతానమా మీరు చెడ్డవారయ్యుండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు, హృదయమందు నిండియుండు దానిని బట్టి. ఇప్పుడు హృదయములు ఏముండాలంటారా? నీతి. మనము ముందు చదువుకున్నాం కదా, ముందు చదువుకొని కిందికి వచ్చేసినాం. నీ హృదయములో వాక్యము, నీ హృదయములో వాక్యం ఉండాలి. వాక్యం అంటే దేవుడు నీ హృదయములో ఉండాలి. ఇక్కడ ఏమన్నాడు? హృదయము నిండిని దానిని బట్టి నోరు మాటలాడును కదా. నీ హృదయంలో దేవుని మాటలుంటే దేవుని మాటలే ఉంటాయి, అంతే. ఇంకా నువ్వు ఎక్కడికి వెళ్ళు, కొట్లాడే దగ్గర కూడా నేను ఒక దైవ సేవకుడు చెప్తా విన్నా. తిట్లు ఎట్లుంటాయి? మీ అమ్మకు స్తోత్రం, మీ నాయనకు స్తోత్రం, ఏదో అది పెట్టాడు. అది యేసుక్రీస్తుని ఎరగని వాళ్ళు ఇది తిట్టనుకొని ఇద్దరు కొట్లాడారు. ఆమె కూడా ఏమంటుంది? మీ అమ్మకు స్తోత్రం, మీ నాయనకు స్తోత్రం. ఈమె కూడా ఎవరు అన్యురాలు కూడా అదే మాట అంటుంది. అది విన్నారా? ఏది అదేనా ఇంకోటి ఏదన్నా? అదేనా ఇంకోటే? అదేనమ్మా. ఈమె కొట్లాడగాడ పోయి ఏం చేసిందంటే మీ నాయనకు స్తోత్రం, మీ అమ్మకు స్తోత్రం అంటే ఈమె అంటుంది. అన్యురాలు కూడా ఏమందంటే ఇది తిట్టేమనుకొని ఏం చేస్తుందంటే ఈమె కూడా తిరిగి అదే అంటుంది. అవునా కాదా? చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, రే దేవుడు మన గుండెలో ఉండాలంట. ఆ గుండెలో ఉన్న ఆ వాక్యం బయటకు వచ్చేస్తుంది. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందన్న వారికి ఇప్పుడు ఎంత చక్కటి మాటరా, ఎంత బాగుంది, మంచిగా ఉంది కదా. జుట్టు తేనె ధరల కన్నా సునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను, జీవితకాలం అంతా ఆనందించదా, యేసయ్యనే కదమ్మా. ఇది జుంటు తేనె దారుల కన్నా యేసయ్య నామమే ఎందుకు? నిన్ను నన్ను ఉగ్రత నుంచి తప్పించింది కనుక ఆయన నామము గొప్ప నామం. అందుకే అన్ని నామముల కన్నా పై నామము ఏసునామము. లేచెగిరారు మళ్ళీ. ప్రేమన దేవుని పిల్లలారా, ఏసునామం కదా. ఇప్పుడు కంప్లీట్ చేయండి అన్నమాట. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఎవరెందున్న వారికి? యేసుక్రీస్తు నందున్న వారికి. యేసుక్రీస్తు నందు లేని వారికి చెప్పండిరా, ఉగ్రత ఉంది. ఉగ్రత. ఆ ఉగ్రత పేరే అగ్ని, ఆరదు, పురుగు చావదు. దానికి రెండో పేరే నరకం. చెప్పండి, దానికి రెండో పేరే నరకం. ఇంకా రా, తాళి కట్టిన తర్వాత నీకు నరకం చూపిస్తా అంటాడు. ఇప్పుడు నరకమేనా కదా? కూర్చుంటే అలుగుతుంది, లేస్తే అలుగుతుంది, పోతే అలుగుతుంది, తిన్నప్పుడు అలుగుతుంది, నువ్వు తినపో అంటుంది. తాళి కట్టిన తర్వాత ప్రేమ కలిగిన భర్త ఏం చేస్తాడు? ఇద్దరు కలిసి తింటే చాలా బాగుంటుంది, ఇద్దరు కలిస్తే మందిరానికి పోతే బాగుంటుంది, ఇద్దరు కలిసి పాడితే బాగుంటుంది. మా పాస్టర్ అమ్మ ఫస్ట్లో ఏం చేసేదంటే ఇంటికాడ ఒక ప్రతిజ్ఞ చేయించేది నన్ను ఎట్లా నిలబెట్టి. నేను నువ్వు స్టేజ్ మీదకి పిలిచి కూర్చున్నాను, సరే నీ పిలిచాను, ఊకొచ్చి కూర్చుంటా, ఊకిని కూర్చో. ఇప్పుడు నేను ప్రార్థన చెయ్యను, నువ్వు ప్రార్థన చెయ్యొద్దు. ఇప్పుడు 12:30 అయిందమ్మా. హల్లెలూయా.
ప్రార్థన చేసి కళ్ళు మూసుకొని తెరిచి ఆమె నట చూసే లోపల 5 నిమిషాలు ఉంటుంది టైం నాకు. అంత ప్రార్థన చేస్తుంది ఇప్పుడు అప్పుడు ఆ విధంగా ఉంది. ఇప్పుడు ప్రభునందు ఉంది గనక వాక్యము చదువుతుంది, దండిగా మొత్తం చెప్పేస్తుంది, టోటల్గా అయిపోయా. ఆమె లోపల 2 గంటలు అవుతుంది. నాకే సమయం ఉంది ఇంకా, అవునా కదా? ఇప్పుడు క్రీస్తునందన్న వారికి ఏ శిక్ష లేదు. ప్రేమ దేవుని పిల్లలారా, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ముగించుకుందాం. 9వ వచనం చదువునానా? కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి. అబ్బా, ఇప్పుడు ఎవర్రా మీరు? యేసుక్రీస్తు రక్తములో కడగబడిన అంటే బాప్తిసం తీసుకున్న మీరంతా ఎవరు? ఒకవేళ ఎవరని నన్ను అనొచ్చు, ఏదో నీకున్న ఏదంటే ఏదన్నా కొంచెం చిన్న పొరపాటు చేస్తే నువ్వేమి నీతిమంతుడు అనొచ్చు, కానీ దేవుని దృష్టిలో నువ్వు నీతిమంతుడవే. వాడు అన్నంత మాత్రం నువ్వు నీతిమంతుడు కాకపోవద్దు. వాడు ఏదో వానికి నీకు సరిపోక, ఆమెకు నీకు సరిపోక, వాళ్ళకి ఇళ్ళకి సరిపోక అన్నంత మాత్రాన, అవునా కాదా? దేవుడు నువ్వు కడగబడిన తర్వాత నిన్ను నీతిమంతులుగా చేశాడు. మరి మన యొక్క ఆత్మ ఎక్కడుందిరా? లేదా మన పౌరసత్వం ఎక్కడుంది? పరలోకములు ఉంది. ఇక్కడ ఎందుకండి? అవునా? ఇప్పుడు వస్తుంది 2 నాళ్ళు పోతే సభ్యత్వం ఇంటింటికి సభ్యత్వం వస్తుంది లేదా? వస్తుంది. నీకు సభ్యత్వం తీసుకుంటున్న లోన్ వస్తాయి. లేకపోతే నేను ఆ సభ్యత్వం చూసుకెళ్ళి లోన్ దండికి తీసుకుంటే అప్పుడు నువ్వు మొండే నీవులే అన్నా అంటారా? నాన్న, మన సభ్యత్వం ఎక్కడుండాలి? ఇప్పుడు సభ్యత్వం కడుతున్నారు లేదా? కట్నంలంతా చేతులు ఎత్తండి, వద్దు ఎత్తకండి కదా. కొందరు సంవత్సరానికి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మహాగణులు మన మందిరంలో. ఎందుకు తెలుసా? నా ఇల్లును నేను కట్టుకోవాలి. ఇది నీ ఇల్లు. ఇది నువ్వు కట్టుకున్న ఇల్లు కాదు. ఆ ఇంట్లో గలాట్లు ఉంటాయి, ఆ ఇంట్లో రకరకాలు ఉంటాయి, కానీ ఈ ఇంట్లో ఏముండవు. ఈ ఇంట్లో ఏముంటుంది? వెరీ గుడ్, గానమే, ఆనందగానమే. సరి చేయబడ కదా. ఇనుము ఇరిగనేమి ఇనుమారు ముమ్మారు కాచి అతుకవచ్చు కమ్మరియుడు. మనసు ఇరిగనేని అంటే ఇరిగిపోయిన మనసు అతికింపబడుతుంది. ఇక్కడ ఇరిగిపోయినటువంటి జంట అతికింపబడుతుంది. వేరైనటువంటి వారు జంట అయిపోతారు. ఎక్కడంటే ఇక్కడే. కనుక ఈ మందిరాన్ని మనం కట్టుకోవాలి. ఈ మందిరాన్ని నువ్వు కట్టుకోవాలి. ఈ మందిరములో నీ పిల్లలు జంట అయ్యేటప్పుడు చూసి మురిసిపోతాం అప్పుడు కదా. అప్పుడు మాత్రం ఖచ్చితంగా 20,000 30,000 ఖచ్చితంగా తీసుకుంటాను నేను కూడా. ఇప్పుడు సభ్యత్వాలు కట్టకుండా పోతే అప్పుడు కట్టించుకుంటా. యేసుప్రభు కూడా అంతేనా? ఆడ పట్టుకుంటాడు. ఏడా? పరలోకములు పట్టుకుంటాడా? నేను ఆ దినాన పట్టుకుంటాడా కూడా. దేవునికి మహిమ కలుగును గాక. నాన్నరే, ఆనందగానము ఎవరు చెయ్యాలంటే ఇంతవరకు కదరా? చూడండి, మళ్ళీ చదువున్న మాట. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఇప్పుడు మనకి ఏమీ లేదు, ఉగ్రత లేదు. ఏమీ లేదు మనకు. నాన్న, ఉగ్రత చెప్పండి గట్టిగా. ఉగ్రత ఎవరికి? యేసుక్రీస్తు రక్తములో కడగబడి క్రీస్తు రక్తం వలన నీతిమంతులుగైన వారికి ఏ శిక్ష విధి లేదు. ఉగ్రత పలకండ్రా. ఉగ్రత గట్టిగా. ఉగ్రత లేదు, మనకు లేదు. దేవుడు మనకేమని పేరు పెట్టాడు అంటే మనం ఎవరమంట? ఆ మాట మనం చూద్దాము. ఆ మాట చదివి ఆనందిద్దాం. మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయము 46వ వచనం. వీరు నిత్య శిక్షకును. ఎవర్రా? నీతిమంతులు నిత్య శిక్షకునా? వారిని ఏమన్నాడు? వాళ్ళకు కూడా ఒక పేరు పెట్టాడు. అదే పేరు పెట్టాడు. నువ్వు గట్టి మాట్లాడితే అయిపోతుంది అదే మాట. అవినీతిమంతులు వాళ్ళకు కూడా పేరు పెట్టాడు. కానీ మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయం 31వ వచనంలో కూడా పేరు పెట్టాడు. భూలోకము పేరు పెట్టాడు. సామెత భూలోకములో పేరు పెట్టాడు. సామెత గొల్లవాడు గొర్రెలలో నుంచి వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచు. అది ఇప్పుడు ఇక్కడేమన్నాడంటే
వారు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవముకును పోవుదురు. వెరీ గుడ్. మనం ఎవరమంటామా చెప్పండి రా? నీతిమంతులు. మనం ఏం చేయాలి? ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట, ఆత్మానందగా పాడెదా. ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట, ఆత్మానంద గీతముల్ పాడెదా. ఆనందమే నా మానసవీనన్ రోగించగా, నా మానో నేత్రములందు కనిపించే ప్రభు రూపమా. మళ్ళీ నా మానసవీనన్ను మ్రోగించగా, నా మానో నేత్రములందు కనిపించే ప్రభు రూపమే, నా మదిలో మెదిలేను ప్రభు స్వస్థ స్వరాలు. లాస్ట్ వచనం నాన్న. నా మదిలో మెదిలేను ప్రభు స్వస్థ స్వరాలే. ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట, ఆత్మా. లాస్ట్ వచనం. గీతముల్ పాడెదా. ఆనందమే విశ్వాసమును కాపాడుకొనుచు, విజయుడైన యేసుని ముఖమును చూడలా. అందరూ చెప్పలే. విశ్వాసమును కాపాడుకొనుచు, విజయుడైన యేసుని ముఖమును చూచుచు, విలువైన కిరీటము పొందెదా నిశ్చయము. వెరీ గుడ్. విలువైన కిరీటము పొందెదా నిశ్చయము కదమ్మా. ఏదంటారా? ఏదంట అందరు పలకండి. ఏదంట? విలువైన కిరీటము పొందుట నిశ్చయం. నిజంగా దీన్ని ఏమంటారు? నిజంగా, అబద్ధంగా కాదు. అది కావాలంటే ఈ భూలోకములో మనం ఏమి చెయ్యాలంటే యేసునందుండాలి, యేసు కొరకు బ్రతకాలి. అందుకే నాన్న రే, మీరు యేసులో స్థిరపరచాలి. మీరు వాక్యం బాగా దేవుని గురించి బాగా నేర్చుకోవాలని బైబిల్ స్టడీ పెట్టింది. వంకర్లు చెప్పొద్దండి కదమ్మా. నేను ఆ వంకంబడి పోతా, నేను ఈ వంకంబడి పోతా, నేను సముద్రముల పడుతా, నేను పోయి నదిలేగు దుంకుతా, సస్తవు, ఈ వంకలు చెప్పొద్దండి. నాకు బైబిల్ స్టడీ ఉంది. దేవుడు దైవ సేవకుల నుండి ఒక క్రమాన్ని పెట్టాడు. నేను దానికి పాటిస్తా. భర్తనైనా ఎదురించు అన్నాడు. దేవుణ్ణి కాని దేవుణ్ణి మొక్కమంటే రే నెబుకద్నెజర్ అన్నారు పిల్లలు. మనం అట్టనయ్యా, సర్లే నీ మాట అట్టనమ్మే, నీ మాట ఇంటి ఏందమ్మా ఇతరా. తల్లి కంటే ముఖ్యమైన వాడెవర్రా గట్టి అంటారు కానీ పాటించరు. ఏమో ఏం కథను అర్థం కాదు. దేవుడు ఆయన ఆవిషయకపోతే, ఆరోగ్యం ఇవ్వకపోతే నీకు కిరీటం ఇచ్చేది, ఆ మాట పలకండ్రా, పలికి ధన్యులుగా అండ్రి. నీ కిరీటం ఇచ్చేది నిశ్చయం. నా కిరీటం వస్తుంది ఖచ్చితంగా. అవునా కాదా? ఆ కిరీటం. అందుకే ఏం చేయాలి మనము? ఆ అంశం ఏం చెప్పండి? నీతిమంతులు ఆనందగానం ఎందుకు చెయ్యాలంటే యేసుక్రీస్తు రక్తములో కడగబడ్డాము, యేసు మాలో ఉన్నాడు, యేసులో మేమున్నాము, యేసు వెంబడిస్తున్నాము. ఆయన మా కోసం రక్తము కార్చాడు. కోడెల రక్తమైనను, గొర్రెల రక్తమైనను, మేకల రక్తమైనను పాప క్షమాపణ కలదు కానీ మన ప్రభువైన యేసు రక్తములోనే
పాప క్షమాపణ. ఇప్పుడు మనం పాపులం కాదు, ఎవరమ్మరా? ఎవరం మనము? చెప్పండి, గట్టి చెప్పండి. నీతిమంతులం రా, ఖచ్చితం ఇదే. దేవుడే చెప్పాడుగా, ఇంతవరకు దేవుడే చెప్పాడు మీరు నీతిమంతులు. అందుకోసమే ఆనంద గానం పాడండి. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం నాన్న. ఆ కిరీటము కావాలంటే నిందలు వస్తాయి కదా నాన్న. ఇంకొక పాటలో ఉంది, ఎవరు లేరు నాకిలలో కదా. కష్టాలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, ఆహారం ఉండదు, డబ్బు ఉండదు, ఆరోగ్యము సహకరించదు, చాలా బాధలు ఉంటాయి. ఆ కిరీటం